ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల ర్యాలీలో పాల్గొన్న కర్నూలు జిల్లా టీడీపీ తెలుగు యువత అధికార ప్రతినిధి వాల్మీకి సురేంద్ర అస్వస్థతకు గురవడంతో హాస్పిటల్లో చేర్చగా చికిత్స జరుగుతుండగానే గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆలూరు నియోజకవర్గంలో చాలా హుషారుగా అందరితో సఖ్యతగా ఉంటూ టీడీపీ కోసం కష్టపడే సురేంద్ర అకాల మరణం పట్ల హాలహార్వి మండలంలోని కూటమి కార్యకర్తలు నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వాల్మీకి సురేంద్ర అంతిమ వేడుకలు రేపు ఉదయం 10 గంటలకు ఆలూరులోని ఆయన నివాసం నుండి ప్రారంభం అవుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కర్నూలు జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి సురేంద్ర వాల్మీకి మృతదేహానికి ఘన నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు పి తిక్కరెడ్డి, ఆలూరు ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైకుంఠ ప్రసాద్, ఆలూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గుమ్మనూరు నారాయణ, మాజీ జెడ్పీటీసీ రాంభీం నాయుడు, నారాయణ రెడ్డి. బలహీన వర్గాలకు చెందినటువంటి మా సోదరుడు నాకు కొడుకుతో సమానం. ఆ పిల్లోడు నిన్న చంద్రబాబు నాయుడు వేడుకలను జరుపుకుంటూ ఆలూరు హెడ్ క్వార్టర్లో హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి, అంటే గుండె నొప్పితో సీరియస్గా అది అంటే హాస్పిటల్ తీసుకొని పోయేలోపు కూడా దేవుడు ఇవ్వకుండా చనిపోవడం జరిగింది. ఆ పిల్లోడు చనిపోయేదానికి కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ప్రగాఢ సంతాపము నివాళులర్పిస్తున్నాం. అలాగే జాతీయ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వచ్చి మా ఆచారం ప్రకారం, మా పార్టీ సాంప్రదాయ ప్రకారం జెండా ఆయనకు కప్పి నివాళులర్పించడం జరిగింది. అలాగే ఆ కుటుంబానికి వాల్మీకి సురేంద్ర జిల్లా అధికార ప్రతినిధి తెలియక ఆ కుటుంబానికి పార్టీగా ఆర్థిక సహాయం, ఆ పిల్లోడు లేనటువంటి లోటుని ఆ కుటుంబానికి, వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ సోదరులకి మేము అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ తెలియజేస్తుంది. ఈ అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మా చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళ కుటుంబాన్ని కలిపి పార్టీగా మనం చేయాల్సినటువంటి ఆర్థిక సహాయం అయితేనేమి, కుటుంబానికి అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత మా పైన ఉందని తెలియజేస్తున్నాం. ఆదుకుంటామని కూడా బలహీన వర్గాలకు చెందినటువంటి మా సోదరుడు నాకు కొడుకుతో సమానం. ఆ పిల్లోడు నిన్న చంద్రబాబు నాయుడు వేడుకలను జరుపుకుంటూ ఆలూరు హెడ్ క్వార్టర్లో హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి, అంటే గుండె నొప్పితో సీరియస్గా అది అంటే హాస్పిటల్ తీసుకొని పోయేలోపు కూడా దేవుడు ఇవ్వకుండా చనిపోవడం జరిగింది. ఆ పిల్లోడు చనిపోయేదానికి కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ప్రగాఢ సంతాపము నివాళులర్పిస్తున్నాం. అలాగే జాతీయ అధ్యక్షుల వారు
చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వచ్చి మా ఆచారం ప్రకారం, మా పార్టీ సాంప్రదాయం ప్రకారం జెండా ఆయనకు కప్పి నివాళులర్పించడం జరిగింది. అలాగే ఆ కుటుంబానికి వాల్మీకి సురేంద్ర జిల్లా అధికార ప్రతినిధి తెలియజేత ఆ కుటుంబానికి పార్టీగా ఆర్థిక సహాయం, ఆ పిల్లోడు లేనటువంటి లోటుని ఆ కుటుంబానికి, వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ సోదరులకి మేము అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ తెలియజేస్తుంది. ఈ అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మా చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళ కుటుంబాన్ని కలిపి పార్టీగా మనం చేయాల్సినటువంటి ఆర్థిక సహాయం అయితేనేమి, కుటుంబానికి అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత మా పైన ఉందని తెలియజేస్తున్నాం. ఆదుకుంటామని కూడా తీసుకోవచ్చు. అరకాల ప్రోగ్రామా? అరకాల ప్రోగ్రామా? ఎప్పుడన్నా ఏమన్నా ఇట్లా పరిస్థితి ఏం అలవాట్లు కూడా ఇది కరోనా టీకాలు వేసుకున్నాం. అందరూ 35 లోపలనే చనిపోతున్నారు. ఆయన కూడా అంటే కొంచెం అబ్జర్వర్ ఉంది. అబ్జర్వర్గా ఉండేది. మూడు టీకాలు వేసిన వాళ్ళంతా ఇబ్బంది. ఈ కరోనా ఎఫెక్ట్ ఆ టీకాలు వేసుకున్నాం కదా, దాని ఎఫెక్ట్ ఇప్పుడు వస్తాను. మంచిగా యూతే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు ఉదయం 7 వచ్చుకున్నాము. తద్వారా వారి ఇంటర్ కనుక్కున్నాము. 11 గంటల్లో అప్లికేషన్ చేస్తున్నాము. మనం ఆ అబ్బాయిని ఘనంగా నివారించి ఘనంగా టికెట్ చేయాలని కూడా మనం ఒక మంచి యువ నాయకుడిని కోల్పోవడం జరిగింది. మరి ఇది వర్ణాతీతం, దీని లోటు ఎవరు తీర్చలేరు. ఆ కుటుంబానికి కూడా 3 పిల్లలు, మధ్య వయసుడైన ఈ అబ్బాయి మన కోల్పోవడం వల్ల ఈరోజు వాళ్ళ కుటుంబ బాధను మనం చూడలేకున్నాం. మరి దీనికి అంతా కూడా ఈరోజు మనం అంటుంటాం, పుట్టినాక గిట్టక తప్పదు. అది ఏ రీతిలో భగవంతుడు తీసుకుంటాడో తెలియదు. కానీ ఈరోజు మనకి దురదృష్టాన్ని మిగిల్చాడు. కానీ ఆ అబ్బాయి స్వర్గం చేరి ఆయన ఆత్మకు శాంతి కావాలని ఒక 5 నిమిషాలు ఈ ప్రెస్ మీట్ అయినాక సంతాప సభ ప్రకటిస్తాం. అలాగే రేపు మన పార్టీ కార్యాలయం నుంచి ఆ అబ్బాయి పార్టీక దేవాన్ని యాత్ర కూడా ఘనంగా సాగించాలని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే అటువంటిగా పైన తిరిగిన మన శాశక్తుల ఆ అబ్బాయి కుటుంబాన్ని ఆదుకుని పార్టీ నుంచి కూడా అనుకుంటామని తెలియజేయడం. ఓకే బాబా అయితే పర్వాలేదు. నేను కూడా ప్రస్తుతంగా పుట్టినరోజు సందర్భంగా ఘనంగా నిర్వహించాం ఆలూరు పార్టీ కార్యాలయం నుండి. అయితే దురదృష్టవశాత్తు ఒక యువ నాయకుడిని కోల్పోవడం జరిగింది. ఆయన సూరిబాబు సూరి అనే వాల్మీకి ముద్దు బిడ్డ. మళ్ళా తెలుగు యువత అధికార ప్రతినిధిగా ఉంటూ, జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధిగా ఉంటూ మంచి యాక్టివ్ అయిన లీడర్. అనుకోకుండా ర్యాలీ ముగిసిన తర్వాత ఇక్కడ ఆఫీస్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏదో హాస్పిటల్కి వెళ్తానని వెళ్ళడం, దారిలో పడిపోవడం, కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ ఫెయిల్యూర్ వల్ల ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. మరి అలాంటి వ్యక్తి మీకు అందరికీ తెలుసు, కౌంటర్ వల్లన్నా
ఏమైనా ప్రెస్ మీట్ పెట్టాలన్నా పుట్టినరోజు సందర్భంగా ఘనంగా నిర్వహించాం ఆలూరు పార్టీ కార్యాలయం నుండి. అయితే దురదృష్టవశాత్తు ఒక యువ నాయకుడిని కోల్పోవడం జరిగింది. ఆయన సూరిబాబు సూరి అనే వాల్మీకి ముద్దుబిడ్డ. మళ్ళా తెలుగు యువత అధికార ప్రతినిధిగా ఉంటూ, జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధిగా ఉంటూ మంచి యాక్టివ్ అయిన లీడర్. అనుకోకుండా ర్యాలీ ముగిసిన తర్వాత ఇక్కడ ఆఫీస్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏదో హాస్పిటల్కి వెళ్తానని వెళ్ళడం, దారిలో పడిపోవడం, కార్డియక్ అరెస్ట్ అంటే హార్ట్ ఫెయిల్యూర్ వల్ల ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. మరి అలాంటి వ్యక్తి మీకు అందరికీ తెలుసు, కౌంటర్ ఇవ్వాలన్నా ఏమైనా ప్రెస్ మీట్ పెట్టాలన్నా మరి అటువంటి నాయకుడిని మనం కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. మరి రేపు ఆయన పార్టీ దేహానికి అంత్యక్రియలు జరుగుతాయి. మనమంతా కూడా ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.